ఆంధ్రప్రదేశ్లో ఇవాళ అసెంబ్లీలో చర్చించాల్సిన సమస్యలకి ఏం తక్కువ లేవు అంటే విపరీతంగా ఉన్నాయి సమస్యలు. అవి ప్రతిపక్షంగా ఉన్న ఒకే ఒక్క పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చాలా అంశాలపైన బయట రాష్ట్రమంతా గొడవలు చేస్తున్నారు. అవి ఫీజు రియంబర్స్మెంట్లు కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, లేకపోతే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ పీపీపీ పద్ధతిని ప్రైవేటీకరణగా వైసీపీ దాన్ని అర్థం చేసుకుని లేకపోతే దాన్ని అలా భావిస్తూ ప్రైవేటైజ్ చేస్తోంది అని పెద్ద ఆందోళన చేయాలని ట్రై చేస్తుంది. కానీ అఫ్కోర్స్ ఆందోళన సక్సెస్ అవుతున్నాయా లేదా అనేది సెపరేట్ ఇష్యూ. మరోవైపు తిరుపతి లడ్డూ కల్తీ విషయంలో పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. దేశవ్యాప్తంగా దీని మీద చర్చ జరుగుతోంది. జాతీయ మీడియా కూడా పూర్తిగా దీని మీద ఫోకస్ పెట్టిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఒక దోషిగా ఒక ద్రోహిగా నిలబడ్డారు జనం ముందు. హిందూ సమాజానికి హిందూ ధర్మానికి సంబంధించి ఆయన ఒక ద్రోహిగా నిలబడ్డాడు. ఇప్పుడు అలాంటి సందర్భంలో లేదు చంద్రబాబే దోషి, చంద్రబాబే వెంకటేశ్వర స్వామి పవిత్రతని తప్పుపట్టారని వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఎదురుదాడి చేస్తున్నారు. మరి ఇవన్నీ మాట్లాడడానికి అసెంబ్లీ ఒక వేదిక, అద్భుతమైన వేదిక. ఎందుకంటే బయట ఏం మాట్లాడినా పెద్దగా విలువ ఉండదు, రాజకీయ విమర్శలుగానే వెళ్ళిపోతూ ఉంటాయి. అవి నమ్మేవాడు నమ్ముతాడు, నమ్మనివాడు నమ్మడు. కానీ అసెంబ్లీలో చర్చ జరిగితే అది రికార్డ్స్లోకి వెళుతుంది. ఖచ్చితంగా ఎదురుగా ఉంటారు కాబట్టి ప్రతిపక్షము అలాగే అధికార పక్షం ఎదురెదురుగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి ప్రభుత్వం మీద పడుతుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఉండి నిలదీస్తే ప్రశ్నిస్తే ఆ పని చేయకుండా బయట ఎక్కడో మాక్ అసెంబ్లీలు పెడతాం, లేకపోతే జనంలో ప్రెస్ మీట్లు పెడతాం, ఇలాంటి ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఎవరికి అంతుపట్టని అంతు చిక్కని విషయం. మేము అసెంబ్లీ సమావేశాలను బైకాట్ చేస్తామని చెప్పారు. మధ్య మధ్య దొంగ సంతకాలు పెట్టి వెళ్తున్నారు అనేది చాలాసార్లు ప్రూవ్ అయింది. కొంతమంది సభ్యులు జీతభత్యాల కోసం సంతకాలు పెట్టకపోతే జీతభత్యాలు రావు కాబట్టి సెషన్లో ఒకరోజు వచ్చి సంతకాలు పెట్టి వెళ్తున్నారని తెలుగుదేశం పార్టీ సభ్యులు, జనసేన సభ్యులు, బీజేపీ సభ్యులు కనిపెట్టారు. ఆ మేరకు పెద్ద ఎత్తున దుమారం రేగింది, విమర్శలు కూడా రేగాయి. దానికి ఇవాళ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు తన కొలీగ్ ఎమ్మెల్యేస్ని తీసుకుని వచ్చారు. అసెంబ్లీలో వచ్చి గవర్నర్ ప్రసంగం కాబట్టి వాళ్ళ బడ్జెట్ సమావేశాల సందర్భంగా 11వ తేదీ 11 మంది 11 నిమిషాలు వచ్చారు. 2-3 అంశాల మీద స్లోగన్స్ ఇచ్చారు. ప్రత్యేకించి మెడికల్ కాలేజీల అంశం పైన నినాదాలు చేశారు, వెళ్ళిపోయారు. ఇంకంతే. ఈ బడ్జెట్ సమావేశాలకు రారు అనేది అర్థమైపోయింది. ఎందుకంటే సమావేశాలకు వచ్చే ఉద్దేశమే ఉంటే గవర్నర్ ప్రసంగం అయిపోయేదాకా ఉండేవారు. గవర్నర్ మీద గౌరవంతో ఉండాలి, అదంతే ఉండేవారు. తర్వాత ఒకవేళ గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం తప్పులు చెప్పించింది, లేకపోతే అబద్ధాలు చెప్పించింది, అభూత కల్పనలు చెప్పించింది అని అనుకుంటే తర్వాత వాటిని విమర్శించవచ్చు, లేదా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన చర్చ ఉంటుంది. కాబట్టి ఆ చర్చలో కూడా బ్రహ్మాండంగా ఏకిపారేయచ్చు ప్రభుత్వాన్ని, ఒకవేళ నిజంగానే మీకు అంత చిత్తశుద్ధి ఉంటే. అలాంటిది అసలు ప్రసంగానికే లేకుండా వెళ్ళిపోయారు అంటే వీళ్ళకి అసెంబ్లీ సమావేశాల విషయంలో ఏ వైఖరి ఏం మార్చుకోలేదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇవాళ వచ్చి సంతకం పెడితే మళ్ళీ ఒక 60 రోజులు రాకపోయినా సభ్యత్వాలకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, లేకపోతే డిస్క్వాలిఫై అయిపోతామనే భయంతో ఇవాళ వచ్చినట్టు కనబడుతుంది ఒకటి. మరోవైపు ఒక 6-7 ఎమ్మెల్యేలు అధికార కూటమి వైపు వెళ్తున్నారు. కొంతమంది తెలుగుదేశంలో, కొంతమంది జనసేనలో, కొంతమంది బీజేపీలోకి వెళుతున్నారనే వార్తలు ఇటీవల కాలంలో బాగా ప్రచారంలో ఉన్నాయి. బహుశా దాన్ని కూడా కొంత కాపాడుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి తన 10 మంది ఎమ్మెల్యేలను వెంటేసుకొచ్చినట్టు కనబడుతోంది. సో ఈ 11వ తేదీ 11 మంది 11 నిమిషాలు కూర్చుని ఏం చేశారు, వీళ్ళ భవిష్యత్తు స్ట్రాటజీ ఏంటి, బయట చంద్రబాబు పైన పవన్ కళ్యాణ్ పైన విపరీతమైన దాడి చేస్తున్న వీళ్ళు అసెంబ్లీలో ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతున్నారు, ప్రభుత్వాన్ని ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అసెంబ్లీలో కూర్చుని ఎక్కడో తాడేపల్లి ఇంట్లోనో పార్టీ ఆఫీసులోనో తనకు నచ్చిన నలుగురు తన మీడియా వాళ్ళను ఒక నలుగురిని కూర్చోబెట్టుకుని ఏకపాత్రాభినయంలాగా చెప్పుకుంటూ పోవడం కంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వం తప్పు చేస్తోంది కొన్ని వ్యవహారాల్లో అని ఉంటే, అది తిరుపతి లడ్డూనా, లేకపోతే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, లేకపోతే ఏదైనా కావచ్చు, వీటి విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయాలి, ఎండగట్టాలి అని జగన్మోహన్ రెడ్డికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా
అసెంబ్లీలో కూర్చుని చేయాలి, అసెంబ్లీకి హాజరై చేయాలి. అవి ఎందుకు చేయడం లేదు, ఎందుకు పారిపోతున్నాడు ఆయన అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. సో బయట ఎన్ని మాట్లాడిన విలువ ఉండదని తెలిసినా కూడా ఆయన అసెంబ్లీని వదిలేసిపోవడం పైన మన చర్చలో మనతో సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. మాధవి గారు నమస్తే అండి. నమస్కారం అండి. యా, మాధురెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం 11 మంది ఇవాళ 11వ తేదీ వచ్చారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు తర్వాత చిట్ చాట్ లో మాట్లాడుతూ అన్నారు, ఇది 11 మంది 11వ తేదీ వచ్చి 11 నిమిషాలు ఉండెళ్ళారని. ఏంటి అసలు హౌస్ లో ఏం జరిగింది? మీరున్నారు కదా అక్కడ, ఏం చేశారు వాళ్ళు వచ్చి? ముందుగా గఫూర్ గారికి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. నమస్తే. అలాగనే వెంకటకృష్ణ గారు మీకు కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు బడ్జెట్ సమావేశాలకు గాను ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీకి రావడం జరిగింది. కరెక్ట్ గా 10 నిమిషాలకి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో అసెంబ్లీలోకి రావడం జరిగింది. రాగానే వాళ్ళు ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఏ విధంగా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీని అవహేళన చేస్తూ వాళ్లకు ఓటేసిన ప్రజలని అవమానపరుస్తూ అగౌరవపరుస్తూ వాళ్ళ యొక్క బాస్ చెప్పినట్టు వచ్చి గవర్నర్ గారు ఆయన స్పీచ్ ఇస్తా ఉంటే దానికి పోడియం దగ్గరకు వచ్చేసి కరెక్ట్ 11 నిమిషాలు అది యాదృచ్ఛికంగా జరుగుతుందో లేకపోతే వాళ్ళు 11 నిమిషాలు లెక్క పెట్టుకొని వెళ్తున్నారో మరి వాళ్ళకే తెలియాలా. కరెక్ట్ 10 గంటల 11 నిమిషాలకి వాళ్ళు వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. పాపం జగన్మోహన్ రెడ్డి గారు తన సీట్ లో కూర్చున్నారు, వెనక ఆయనకు సెక్యూరిటీగా బొత్స గారు కూర్చున్నారు. మరి ఆయన కూడా వచ్చి పోడియం దగ్గర అరిసి బ్యానర్లు పట్టుకొని అరిసి ఆయన కూడా వెళ్ళిపోయిండొచ్చు. మరి ఏమన్నా భయపడి బొత్స గారిని సేఫ్టీగా పెట్టుకొని ఉన్నారేమో. నేను ఇన్నిసార్లు నాకు ఎప్పుడు కనపడలేదండి ఆయన. ఇన్నిసార్లు వస్తున్నారు పోతున్నారు. ఈ రోజు కాన్షియస్ గా ఐ వాంట్ టు సీ హిమ్. చూస్తూ ఉంటే బొత్సగా కనుక సెక్యూరిటీ పెట్టుకొని ఉన్నారు. ఆ తర్వాత కరెక్ట్ 11 నిమిషాలకి మీరు కూడా మీడియా మిత్రులు గాని అసెంబ్లీలో కెమెరాలు గాని క్యాప్చర్ చేసాయి 10 గంటల 11 నిమిషాలకు వెళ్ళిపోయారండి. అంటే మనకి వాస్తు వచ్చిందో 11 నెంబర్ అంటే వాళ్ళకి చాలా ప్రేమ ఉన్నట్టుంది. అందుకని 11 నెంబర్ ని వాళ్ళు వదలదలుచుకోలేదు. ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు వాళ్ళు 11 నెంబర్ ని సెంటిమెంటల్ గా తీసుకొని ఇలా వెళ్ళిపోతుంటారని చెప్పేసి మాకు అనిపించింది. మేము కొత్తగా ఎమ్మెల్యే అయిన వాళ్ళము, మాకు ఇప్పుడు నేర్చుకుంటున్నాము ప్రజాస్వామ్యంలో వచ్చి ప్రజలకు ఎలా సేవ చేయాలని మేము అందరం ఊహించినాము, ఆశిస్తున్నాము కూడా. ఆయన వచ్చి ప్రజా సమస్యల మీద చర్చించి ప్రభుత్వాన్ని ఇరుకులు పెట్టే విధంగా మాట్లాడతారని. కానీ ఆయన రోడ్ల మీదకి వెళ్ళి ప్రజా యాత్రలు ఓదార్పు యాత్రలు చేసుకుంటూ పోయినప్పుడల్లా ఒక మనిషిని బలి తీసుకుంటూ. అవును, రైట్. మాధవ్ గారిది జూమ్ టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. ఒకసారి గఫూర్ గారితో మాట్లాడదాం. గఫూర్ సార్ నమస్తే. నమస్తే వెంకటకృష్ణ. గఫూర్ గారు, వీళ్ళు ఎందుకు అసెంబ్లీకి మళ్ళీ డుమ్మా కొట్టాలనే స్ట్రాటజీ, అది స్ట్రాటజీ అనాలా లేకపోతే రాంగ్ స్ట్రాటజీ అనాలో అర్థం కావట్లా. వెంకటకృష్ణ గారు, మాధవరెడ్డి గారికి కూడా నమస్కారం. నమస్కారం అండి. అదే రాంగ్ స్ట్రాటజీ అండి, అనుమానం ఏముంది దాంట్లో. ఎందుకంటే ఇప్పుడు కొంత షై ఫీల్ అవుతూ ఉండవచ్చు. ఎవరైనా 151 స్థానాలు వచ్చి 11 స్థానాలు దిగజారిపోయినప్పుడు, అధికారం చలాయించినప్పుడు వీళ్ళంతా అవమానకరంగా మాట్లాడినటువంటివి వీళ్ళు తిరిగి మమ్మల్ని అవమానంగా మాట్లాడతారేమో అనే అది కూడా ఉండవచ్చు, నేనేం కాదన్ను. కానీ రాజకీయాల్లో షై ఫీల్ కావడము, భయపడి వెనక్కిపోవడం అనేది ఉండకూడదండి రాజకీయాల్లో ఎప్పుడు. కానీ ఫేస్ చేయాలా ఒక సమావేశం. సార్, తెలంగాణ అసెంబ్లీలో సిపిఐ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు గారు ఒక్కడే ఉన్నాడు సార్. అంతే కదా, వెంటగా ఎండగడతా ఉంటాడు. 11 మంది ఉన్నా 11 మంది పోవాలి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ గా ఫీల్ అయ్యే పార్ట్ అయితే, ఇప్పుడు గవర్నర్ ప్రసంగం ఉంది, దీని మీద థ్యాంక్స్ గివింగ్ దాని
పాలసీ, గవర్నర్ ప్రసంగం అంటే పాలసీ స్టేట్మెంట్. అవును. ఈ పాలసీలో ఉండేటువంటి లోపాలని అన్ని ఎత్తి చూపించే పద్ధతిలో ఆయన ప్రధాన ప్రతిపక్షం ఆయనదే కాబట్టి ఆ పార్టీ తరఫున ఆయనే మాట్లాడతాడు. అట్లాగే ఇంకేదైనా ఇప్పుడు స్పెషల్ అకేషన్ ఏదైనా ఉంటే అప్పుడు ఆయన మాట్లాడి మిగతా వాళ్ళందరికీ వస్తే 11 మంది తయారవుతారు సార్. ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఎక్కువ వస్తుంది, అధికార పక్షానికి కాదు. ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళు మాట్లాడదాంట్లో తర్ఫీదు కావచ్చు. ఆ రకంగా వాళ్ళ నాయకులను తయారు చేసుకోవచ్చు. మరి ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇసుకోవచ్చు. ఎమ్మెల్యేలు ఇప్పుడు వాళ్ళు బయటికి పోయేటప్పుడు అదేది ప్రైవేటీకరణ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఉండకూడదు అని అవన్నీ మాట్లాడచ్చు కదా. అక్కడ రాజా తీర్మానం మీద గొడవ చేయొచ్చు. సస్పెండ్ అయితే సస్పెండ్ కావచ్చు. మేము ప్రజల కోసం సస్పెండ్ అయ్యామని బయట చెప్పుకోవచ్చు. ఆ రకంగా చాలా అవకాశాలు ప్రతిపక్షానికి ఉంటాయి. అవన్నీ చేతులారా వదులుకుంటున్నారు వాళ్ళు. అవును, ఎందుకో ఏం స్ట్రాటజీ అది. ఇప్పుడు నిజంగానే మెడికల్ కాలేజీ ఇష్యూ తీసుకుందాం మనం. మెడికల్ కాలేజ్ ఇష్యూలో మెడికల్ విద్యను ప్రైవేటీకరణ చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టీం రోజు ప్రెస్ మీట్ లో గొడవలో చేస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదో ధర్నాలు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం చెప్పేది ప్రభుత్వం కూడా ప్రెస్ మీట్ ద్వారా ఏదో చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎదురెదురుగా మాట్లాడుకుని ప్రశ్నించుకుంటే నిలదీస్తే కదా ప్రభుత్వం వైపు నుంచి సరైన వెర్షన్ వస్తుంది, రికార్డెడ్ గా. అది ఆ మినిమం చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రభుత్వం వినకపోవచ్చు, వింటదని నేనేమనుకోను, వినకపోవచ్చు, వాళ్ళ స్టాండ్ వాళ్ళకు ఉంటది. అవును. అయితే ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేయడానికి మంచి అవకాశం కదా, రికార్డులోకి పోతుంది కదా. అవును, రికార్డులోకి పోయినప్పుడు అయ్యా మేము మాట్లాడినాం, మేము వ్యతిరేకించినామని చెప్పుకోవడానికి ఉంటది. వాళ్ళు వ్యతిరేకిస్తూ ఒకవేళ అధికార పక్షం ప్రైవేటీకరణ కరెక్ట్ అంటే ప్రజల దృష్టికి పోతుంది కదా. ప్రజల దృష్టికి పోతుంది, అప్పుడు ప్రొటెస్ట్ చేసి అప్పుడు వాకౌట్ చేయొచ్చు. ఎస్, ఆ రకంగా ఒక సువర్ణ అవకాశం అండి. నా ఉద్దేశంలో పర్సనల్ గా ఏమన్నా అంటారేమో అంటే అంటారు. ఇంతకుముందు అనలేదా? అన్నారు కదా, ఇంతకుముందు చాలా అన్నారు కాబట్టి అంటే అంటారు. ఒకటే సమాధానం, అయ్యా మీరు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడొద్దు, నంబర్ 1. మీరు వాడినారు కదా, అవును వాడినొచ్చు, తప్పు, ప్రజలు ఓడించారు మమ్మల్ని, మీరు అదే పని చేస్తే మిమ్మల్ని ఓడిస్తారు అనే పద్ధతిలో సార్ సంయమనం ఉండాలి, ఓపిక ఉండాలి, ప్రజా సమస్యల్ని బయటికి తీసుకొని రావాలి, దాని మీద ఆందోళన చేయాలి, పట్టుదల ఉండాలి. ఏమీ లేకుండా అధికారం అని అధికారం కోసమే ఉంటే ఏ పార్టీ కూడా అభివృద్ధి కాదు సార్. ఏ పార్టీ అయినా, వైసీపీతో సహా ఏ పార్టీ కూడా ప్రజా సమస్యలు మాట్లాడకుండా, ప్రజల తరఫున నిలబడకుండా, ప్రభుత్వం యొక్క దాడిని ఎదుర్కోవడానికి సిద్ధపడకుండా అధికారం రాదు. భయపడి పారిపోయే పార్టీ ప్రజల్ని ఎంతవరకు ఫేస్ చేస్తుందండి? భయపడి పారిపోతే ప్రజల్ని ఎలా ఫేస్ చేస్తుంది ఏ పార్టీ అయినా? అది వైసీపీ, టీడీపీ, జనసేన ఏదైనా కావచ్చు. భయపడి పారిపోతే ఎట్లా? ఒక్క నిమిషం గఫూర్ గారు, మాధవరెడ్డి గారు, ఇక్కడ వారు ఆ ప్రైవేటు కాలేజీలను లేకపోతే ఇంకోటనో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ధర్నాలు చేశారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారిని తిడతారు. ఓకే, ఇదంతా నడుస్తూనే ఉంటుంది. కానీ వీళ్ళు తిరుపతి లడ్డు ఏదైతే వివాదం నడుస్తుందో అది ఎదురు పడితే సమాధానం చెప్పాల్సి వస్తుందని భయపడుతున్నారా, లేకపోతే అందులో దొరికిపోయామని భయపడుతున్నారా అనుకోవాలా? అంతే కదండి, దొరికిపోయామని భయపడుతున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు, ప్రజల మధ్యన గొడవలు తీసుకొస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గాని వైకాపా పార్టీకి సంబంధించిన కొంతమంది, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు, ఎమ్మెల్యేల కంటే నాయకులు, ఎమ్మెల్యేలు ఎవరు బయటకు వచ్చి ఏమీ మాట్లాడలేదండి. అంటే ఆ 11 మంది అసెంబ్లీని ట్యాకిల్ చెయ్యలేరు అనే భయంతో కూడా రావట్లేదేమో అని అనిపిస్తుంది. అంటే అందరూ గొప్ప వాళ్ళందరూ అప్పుడు అధికారంలో అనుభవించి, మంత్రి పదవులు అనిపించిన వాళ్ళందరూ ఓడిపోయారు. సో వాళ్ళ అందరూ వచ్చి బయట కూర్చొని ఏదో రప్ప అంటారు. ఏదో రెడీ ఉన్నాం కదండి, మమ్మల్ని రప్ప ఆడించవచ్చు కదా. అదే నేనే అంటున్నా, బయట తిట్టే బదులు అసెంబ్లీలో ఎదురెదురుగా కూర్చొని ఏం చంద్రబాబు లడ్డు విషయంలో మమ్మల్ని అంటున్నావు, మీరే కదా అపవిత్రం చేసిందని అడిగితే ఆయన చెప్పేదో చెప్తాడు కదా. అదే రాష్ట్రం అంతా ఎదురు చూస్తోంది, అసెంబ్లీకి పోయి వాళ్ళందరినీ మీరు నిలదీయండి అని చెప్పి అడుగుతా ఉంది. ఒకవేళ తప్పు చేసింటే నిలదీయండి అని అడుగుతా ఉంది. కానీ అసెంబ్లీకి వస్తే వాళ్ళ పరిస్థితి ఏందో ఆ 11 మందికి తెలుసు కాబట్టే వాళ్ళు రావట్లేదు.
అలాగనే ఈ పార్టీ అనేది దేశ చరిత్రలోనే ఒక నల్ల మచ్చ. ఈ రోజు రాజకీయాలను దిగజార్చి ఒక కొత్త పందాన్ని, కొత్త సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. ఎలక్షన్ లో పోటీ చేస్తాము, అధికారంలో కూర్చుంటే అసెంబ్లీలోకి పోదాము, అధికారంలో లేకపోతే మనకి ఏ ప్రజా సమస్యలు, ప్రజా జీవనం మీద మనకు సంబంధం లేదు. ప్రజలను అతలాకుతలం చేస్తూ, సొసైటీని గబ్బు లేపుతూ, సొసైటీలో అపోహలు సృష్టిస్తూ, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ, రోడ్ల మీద తిరుగుతూ, అప్పుడేమో 10 కిలోమీటర్లకు ఏరోప్లేన్ హెలికాప్టర్ లో పోయాడు. ఇప్పుడు 30 కిలోమీటర్లని 30 గంటలు ప్రయాణం చేస్తూ ప్రజల ప్రాణాలకి భరోసా లేకుండా చేస్తూ ఏంటి అనంటే, ఈ రోజు మేము కొత్తోళ్ళము, దాదాపు ఈసారి అసెంబ్లీలో 80 మంది కొత్త వాళ్ళం ఉన్నాము. మేము భవిష్యత్తు తరాలకి ఈ అసెంబ్లీని ఒక మంచి పద్ధతిలో నడుపుతూ, ప్రజా సమస్యల గురించి డిస్కస్ చేస్తూ, ప్రజలకి ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండాలని మేము నిజంగా ఈసారి అందరు ఎడ్యుకేటెడ్ పీపుల్, కొత్త వాళ్ళు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కొత్త తరాన్ని తీసుకొని వచ్చారు. మేము ఎదురు చూస్తుంటే మాకు అవకాశము, రాష్ట్ర ప్రజలకు అవకాశము ఇవ్వకోకుండా కరెక్ట్ గా ప్రతి ఒక్క 6 నెలలకి 11 నిమిషాలకు వచ్చి 11 నిమిషాలకి వెళ్ళిపోతూ అవహేళన చేస్తున్నారు. ప్రజలందరూ దీన్ని గమనించాల్సిన అవసరం లేదు. దాని సీరియస్ నోట్ కంట్రీ మొత్తం వాచ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒక మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే సంబంధించింది కాదు. 5 సంవత్సరాలకి ఒక మంచి పరిపాలన ఇస్తూ ప్రజల్ని ఒక మంచి మార్గంలో పెట్టడానికి, అభివృద్ధి ఫలాలు తీసుకుపోవడానికి, దానికి కౌంటర్ చెక్ గా అపోజిషన్ అనేది ఉండాలి తప్పితే ఈ విధంగా మేము ట్రై చేస్తాము, కుదిరితే మేము గెలుస్తాము, కుదరకపోతే పోయి ఇళ్లలో కూర్చుంటాం అనే విధానం చేసే వాళ్ళని ప్రజలు గమనించాలా. భవిష్యత్తులో వీళ్ళకి అవకాశం ఇవ్వకోకుండా ఇంట్లోనే కూర్చోబెట్టాలి. అసలు ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నప్పుడు ప్రజల తరపున మాట్లాడడానికి ఏమాత్రం సాహసించిన వ్యక్తి నాకు ప్రతిపక్ష నేత హోదా ఇమ్మని అడిగే రైట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన ఎందుకు ఫేస్ చేయలేకపోతున్నాడు గవర్నమెంట్? ఈ రోజు మేము పులివెందల కానీ, రాజంపేట కానీ, బద్వేలు కానీ సీఎం రిలీఫ్ ఫండ్లు మేము ఓపెన్ గా మా కార్యకర్తలకు చెప్పి, అక్కడ మీకు ఎమ్మెల్యే లేడు కాబట్టి మీరు మా దగ్గరికి తీసుకురండి, మేము వర్క్ చేస్తాము. మీరు కావాలని కూడా ఆ నియోజకవర్గాల్లో ఎక్కువ ఇస్తున్నారేమోలే. నో 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 ప్రజలు అట్లనొద్దండి. ప్రజలు చాలా బాధపడుతున్నారు. ప్రజలు వస్తున్నారు, మాకు ఎమ్మెల్యే లేదు. నా ఉద్దేశం మీరు అనర్హులకు ఇస్తారని కాదు, కానీ వచ్చిన రిక్వెస్ట్లు అన్నిటినీ కూడా వీళ్ళని తొందరగా పరిష్కరించడం అట్లా నేను అనేది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గఫూర్ గారు, నరసింహయ్య గారు ఇలాంటి వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ ఇటువంటివి తీసుకెళ్లేవారు ఎక్కువగా వాళ్ళ నియోజకవర్గాలకి. సో అట్లా పులివెందులు మీరు టార్గెట్ చేసి ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. చెప్పండి. ఓట్ల వరకు వచ్చినప్పుడు మాత్రమే ప్రజలు, ఒకవేళ ఆ పార్టీ వాళ్ళైనా గానీ, ఆ పార్టీ వైసీపీ పార్టీనా, ఇంకో పార్టీ ఒక్కసారి అధికారంలోకి వచ్చి ప్రజలకు మనకు ఆశీర్వదించినాక బాధల్లో ఉన్న ఎవరైనా కానీ మనం దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం సంబంధంగా రావాల్సిన లబ్ధిని ప్రజల దగ్గరకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని స్ట్రాంగ్లీ బిలీవ్ చేస్తానండి, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కానీ. ఇప్పుడు మీరు శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారండి? ఈ ఆరేషన్ స్కిల్స్ గానీ లేకపోతే ఈ సబ్జెక్ట్ గానీ? లేదండి, జస్ట్ హ్యూమానిటీ గ్రౌండ్స్ అండి. ఇప్పుడు చెప్పింది బాగుంది కాబట్టి అన్నాను నేను ఆ విషయం. సో ఈ రోజు నాకు సిద్ధవటం నుంచి ఫోన్ చేశారు, క్యాన్సర్ మేడం, క్యాన్సర్ నాకు డయాగ్నోస్ అయింది, నేను ఏమి చేయాలని. నిన్న రాత్రే ఒక ముస్లిం మహిళ ఫోన్ చేసింది. అంటే ఇప్పుడు గూగుల్లో మన నెంబర్ ఉంటది, ఎక్కడి నుంచైనా ఎవరైనా ఫోన్ చేస్తారు. నేను చెప్పాను, ఎల్ఓసి ఇస్తానమ్మా, మీరు ఇమీడియట్ గా పోండి, హాస్పిటల్ పోయండి, ఒక తీసుకురండి పేపరు, ఎస్టిమేషన్ పేపరు ఇస్తానని చెప్పి నైట్ 8:30కి చెప్పేసి వచ్చానండి. ఈ పనులు చేయడానికి ప్రజలు మనకు ఓటేశారు, ఈ పనులు చేయడానికి మనం రాజకీయాల్లో దిగడం జరిగింది. ఇవన్నీ వదిలేసేసి జస్ట్ ప్రజలని ఒక ఏమంటారు అనిశ్చిత భావానికి గురి చేస్తూ, అందులో కొంతమంది హార్డ్ కోర్ వైసీపీ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి క్రైమ్ చేయాలని ఉంటది, అవినీతి చేయాలని ఉంటది. అట్లాంటి వాళ్ళని కొంతమందిని వైసీపీ పార్టీలో కూడా మొత్తం ఇది హర్షించారండి. వైకాపా పార్టీలో కొంతమంది ఏమంటారు పర్వర్టెడ్ పీపుల్ మాత్రమే దీన్ని హర్షిస్తారు, అందరూ హర్షించరు. డెఫినెట్ గా ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా నా దగ్గరికి వస్తున్నారు. నేను బూత్ లో ఏజెంట్ గా కూర్చున్నానమ్మా, కానీ నాకు 4 లక్షలు ఖర్చు అయింది, నాకు ఏదో ఒక సాయం అందుతుంది అని అడిగినప్పుడు మళ్ళా ఎలక్షన్ లో చూసుకుందాం ఎవరు వైకాపా వాళ్ళు, ఎవరు తెలుగుదేశం వాళ్ళు, ఎవరు ఏ పార్టీ వాళ్ళు.
ఈ దినము ప్రభుత్వ పరంగా మనం చేయాల్సిన పని మనం చెయ్యాలా, కలిసిన వాళ్లే రాజకీయాల్లో రేపు పోటీ చేయాలా, రాజకీయాల్లో వాళ్ళు గెలుపోవటములు చూసుకోవాలి. అలాంటి లేని వాళ్ళని ప్రజలు తిరస్కరించాలా. ఇదంతా ప్రజలు గమనించాలి. ఇప్పుడు మేమెన్ని చెప్పినా ఎవరిని చెప్పినా ఇదంతా కాదండి. ఈ విధానము తప్పు. రేపు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఇలాంటి వాళ్ళు అవరోధము. కాబట్టి ఇలాంటి వాళ్ళని మనము సపోర్ట్ చెయ్యకూడదు. సో చంద్రబాబు నాయుడు గారి పాలసీకి తగ్గట్టుగానే మీరు కూడా అదే చెప్తున్నారు. ఏంటంటే ఎలక్షన్లు అప్పుడే రాజకీయం, మిగతా అంతా కూడా మిగతా రోజులన్నీ ప్రజలు అభివృద్ధి ఇవే కదా. డెఫినెట్ గా ప్రజలు హర్షించారండి. ఇంకా నేను గమనిస్తున్నాను. నేను నాకు ఎంత ఉందండి, 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ప్రజల్లో తిరుగుతా ఉన్నాను. నేను ప్రజల్ని గమనిస్తున్నాను. వచ్చినప్పుడు ఆ పార్టీ నాయకులు కొంతమందిని చూసుకొని మిగతా ప్రజల్ని ఆ బేరీ చేసుకోవాల్సిన అవసరం లేదండి. 19లో ఈయన ఏదో చేస్తాడు అని ఒక నమ్మకంతో, ఒక మార్పు చేయాలనే ఉద్దేశంతో ప్రజలు ఒక మోసానికి గురయ్యి ఈయనకు ఓటేసిన మాట వాస్తవమే. ఈ రోజు ప్రజలకు సంపూర్ణంగా తెలుసు ఈ రోజు ఏం సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి. మీరు ఈ రోజు స్త్రీ శక్తి చూస్తా ఉన్నారు. అసలు మహిళలకి ఆంధ్రప్రదేశ్ లో స్త్రీ శక్తి ఎంత బాగా ఉపయోగపడతా ఉందంటే, మా కడప నుంచే చుట్టుపక్కల ప్రాంతాలకు ఉద్యోగాలు చేయాలనుకున్న వాళ్ళకు 10,000 8,000 జీతం తెచ్చుకునే వాళ్ళకి గత 2-3 వేలు మిగులుతా ఉంది. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ ద పబ్లిక్. వాళ్ళు ఎంత అండి, వాళ్ళ ప్రాణాలు ఎంత అండి, వాళ్ళ జీవిత లక్ష్యాలు ఎంతండి. ఇప్పుడు ఇలాంటివేమో మీరు చెప్తున్నారు, మీరంటే మీరు కానీ లేకపోతే మీ పార్టీ నాయకత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మీరంతా ఇవి చెప్తున్నారు. కానీ ఆయన ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయింది, లేకపోతే ఇలాంటి మాటలు చెప్తా ఉన్నారు. ఒక్క నిమిషం మాధవి గారు, గఫూర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఎలక్షన్లలో ఇచ్చిన ఏ హామీని చంద్రబాబు నాయుడు అమలు చేయడం లేదు, సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయిందంటారు. ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని చంద్రబాబు నాయుడే ఆపేశాడు, చిత్తశుద్ధి లేదు అంటారు. నిజానికి 2022లోనే అది గ్రీన్ ట్రిబ్యునల్ ఆపింది, మీకు తెలుసు ఆ చరిత్ర అంతా. జగన్మోహన్ రెడ్డి దాన్ని ఆపేశాడు ఒక క్లియర్ గా. సో ఇప్పుడు అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారి నేతృత్వంలో మొన్న ఒక మీటింగ్ పెట్టారు, రాయలసీమ మేధావులు ఐక్యవేదిక సంథింగ్ ఏదో పేరుతో పెట్టారు. సమస్యల కోసం పెట్టడంలో తప్పులేదు, మరి అది అసెంబ్లీలో మాట్లాడాలి కదా. ఇటువంటి అవకాశాలు మించిన ఇంకేం ఛాన్స్ వస్తుంది, పైగా బడ్జెట్ సెషన్ లో. గఫూర్ సాబ్, జగన్మోహన్ రెడ్డి గారికి స్క్రిప్ట్ రాసిచ్చే వాళ్ళు ఉన్నారండి. ఆ స్క్రిప్ట్ రాసేవాడికి అరే ఒక నాయకుడు రాజిస్తారు ఏం మాట్లాడాలనేది. ఆయన సొంతంగా మాట్లాడండి, ఎప్పుడు ఆయనకు రాసిచ్చిందే చదువుతాడు, లేదా దాని మీదే ఆధారపడి మాట్లాడతాడు. ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రం యావత్తు చూసేటువంటి అతను ఏం మాట్లాడాలా అనేది ఆ రాసేవానికి అర్థం కావడంలే. కాబట్టి ఎంతసేపు ఉన్న రెచ్చగొట్టుడు ఎంతసేపు ఉన్న చంద్రబాబు అది, చంద్రబాబు ఇది. ఒకప్పుడు మాట్లాడినాడు, ప్రజలు గౌరవించినారు, ప్రజలు ఓట్లు వేసినారు. ఎప్పుడు అదే మాట్లాడితే ఎందుకు ఓట్లు వేస్తారు సార్? నీకు అవకాశం ఇచ్చినావు, 5 సంవత్సరాలు నువ్వు ఏం చేసినావు అంటారు కదా. కాబట్టి ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకమే తీసుకున్నాం. ఎవరితో మాట్లాడకుండా బిగిన్ చేసినారు, పటపట కొంత తవ్వినారు. అక్కడి నుంచి పైన గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చేటప్పటికి అబ్బే మేమేం పని చేయడం లేదని ఎనికిపోయినారు. గ్రీన్ ట్రిబ్యునల్ నోటీస్ ఇచ్చింది అధికారులందరికీ, స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఒక అన్ప్లాన్డ్ యాక్టివిటీ అది. నువ్వు ధైర్యం ఉంటే నువ్వు అనౌన్స్ చేసి ఇదిగో ఈ పద్ధతిలో మేము చేయదలుచుకున్నాం అని చెప్పి పని ప్రారంభించుండొచ్చు. అట్లా కాకుండా ఆయన బుర్రలో ఏదో వచ్చింది, ఏదో చెప్పినారు, బిగిన్ చేసినారు, మళ్ళీ పైనుంచి నోటీసులు వస్తే ఆపేసినారు. అప్పుడు బిగిన్ చేసేటప్పుడు ఏంటంటే కేసీఆర్ నువ్వు చేసుకో అని చెప్పినాడు అని. అవును, కేసీఆర్ ని నమ్మినోడు ఎవడన్నా బాగుపడినాడా ఈ ప్రపంచంలో? మీరు మరీ అంత బ్లాక్ గా బ్లేటెంట్ గా స్టేట్మెంట్ అయిపోతారు. అనుభవంతో చెప్తున్నాను నేను. ఎందుకంటే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడిన నాకేం రాలేదు, కానీ హరీష్ రావు రోజు మాట్లాడుతున్నాడు. అవును, ఆంధ్రాకి వ్యతిరేకంగా, రాయలసీమకు వ్యతిరేకంగా. అసలు ఎవడైనా కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండోడు మాట్లాడే మాటలా కాదు, రెచ్చగొట్టడం. తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకి వ్యతిరేకంగా రెచ్చగొడితే తప్ప ఓటు రావాలి. అవును, మరి అట్టటోళ్లతో స్నేహం పెట్టుకొని రాయలసీమ మొదలు పెట్టా, రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపేసా. ఇప్పుడు ఏమంటా అంటే
ఈ గవర్నమెంట్ మోసం చేసింది, ఈ గవర్నమెంట్ ద్రోహం చేసింది, ఈ గవర్నమెంట్ ఆపేసింది. ఎక్కడ ఎవరు ఆపేసినారు? డేట్స్ ఉంటాయి కదా, రికార్డ్ ఉంటది కదా. నువ్వు కావాల్సిన డిమాండ్ చేయి. అయ్యా మేము చేయలేకపోయినాం, ఆ రోజు ఇబ్బంది వచ్చింది, నువ్వు దాన్ని సానుకూలం చేయి, కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉంది, సానుకూలంగా నువ్వు తీసుకుని రా పర్మిషన్ అని అడుగు, తప్పులేదు. అంతే తప్ప ఎదుటోళ్ళ మీద అన్ని పాపాలని ఎదుటోళ్ళవి, నేను చాలా గొప్పని ప్రజలు ఇప్పుడు ఏం సూపర్ 6 ఏది ఫెయిల్ అయింది సార్? ఇప్పుడు ఇంకా ఏది నిరుద్యోగులకు ఇస్తామని డబ్బులు అదే 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 అడగొచ్చు, అదే అడగొచ్చు. ఇప్పుడు బస్సులు నిన్న మొన్న ఎవరో చెప్తున్నారు మహిళలు అసలు ఖాళీ ఉండడం లేదన్నా, బస్సుల్లో విపరీతంగా బస్సుల్లో ప్రయాణాలు జరుగుతున్నాయి ఆడోళ్ళవి. అది సక్సెస్ గా అయినట్టు కాదు అది. దానివల్ల నష్టము లాభం నేను చెప్పడం లేదు. నేను చెప్పేది ఏమిటంటే కొన్ని చేసినారు, కొన్ని చేయడానికి ఇబ్బందులు ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బంది. నువ్వు చేయని వాటిని అడుగు, తప్పులేదు. మొత్తం నీ పరిపాలనంతా వేస్ట్, మొత్తం అసలు 6 నెలల్లో తేలిపోయింది, ప్రజలందరూ ఇప్పుడు మా వైపు ఉన్నారు అని అనుకుంటే భ్రమలో ఉన్నాడు. పిచ్చితనం తప్ప వాస్తవం కాదు అది. రైట్. మాధవ్ గారు, రాయలసీమకి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీరు మాట్లాడడానికి అడిగారు. సరే, గఫూర్ గారు అయిన తర్వాత తీసుకుందని ఆగాను నేను. దాని మీద అక్కడ పెద్ద ఉద్యమంలాగా ఏదో చేయాలని ఏదో చేస్తున్నాను, కానీ దానికి సపోర్ట్ దొరకడం లేదు. 2 కీలకమైన రాయలసీమ ఇష్యూస్. ఒకటి రాయలసీమ లిఫ్ట్, రెండవది అఫ్కోర్స్ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవమే, కానీ తిరుపతికి సంబంధించి కాబట్టి మరి అది కూడా పెద్ద యుద్ధమే నడుస్తోంది కదా హిందువులకి జగన్ రెడ్డికి మధ్యలో. సో ఈ రెండిటికి ఆయన సభలోకి వచ్చి మాట్లాడొచ్చు కదా, ఎందుకు మాట్లాడడం లేదు అనేది మరి రాయలసీమ లిఫ్ట్ మీద కూడా ప్లీజ్. యా, రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి వినపడుతోందండి? వినపడుతుంది, చెప్పండి. రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి మాకు డిఆర్సీ మీటింగ్ జరిగింది కడపలో. ఓకే. ఎప్పుడు ఈ 1.5 సంవత్సరంలో ఎంపీ గారు గాని, ఆ పార్టీకి జరిగిన ఎమ్మెల్యేలు గాని, ఎమ్మెల్సీలు గాని ఎప్పుడు డిఆర్సీ మీటింగ్ రాలేదు. ఆడ ఉన్న మా యొక్క జిల్లా, మా యొక్క పార్లమెంట్ యొక్క అభివృద్ధి గురించి గాని, ఉమ్మడి కడప జిల్లా అభివృద్ధి గురించి ఎవరొచ్చి మాట్లాడలేదు, ఎవరొచ్చి ఏ సమస్యలు చెప్పలేదు. సడన్ గా రేవంత్ గారు తెలంగాణలో ఆయన పొలిటికల్ రీజన్ కోసం ఏదో ఎత్తుతే ఇమ్మీడియట్ గా మరుసటి రోజు డిఆర్సీ మీటింగ్ జరుగుతుంటే పెద్ద ఆయన ఎంపీ గారు, ఆయన పక్కన ఆయన కో కమిటీ గారు అందరు వచ్చేసేసి సడన్ గా అసలు మీటింగ్ లో అటెండ్ కాకోకుండా రాయలసీమ మీద మీ యొక్క విధానం ఇప్పుడు తెలవాల్సింది అని చెప్తారు. అప్పటికే ఆగిపోయింది. రాయలసీమ ఎత్తిపోతల పథకము ఎవరు మొదలు పెట్టారు, ఏ ఇయర్ లో మొదలు పెట్టారు? మేము ప్రశ్నించినాం ఎంపీ గారిని, ఏ ఇయర్ లో మొదలు పెట్టినారు, ఎందుకు ఆపినారు, ఏ కారణాలు ఆపినారు, దానివల్ల ఎందుకు ఫైన్ కట్టారు, ఇవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి రాష్ట్ర ప్రజలకు. ఆంధ్రప్రదేశ్ వాంట్స్ టు నో, రాయలసీమ వాంట్స్ టు నో ఏం జరిగింది. వైకాపా పార్టీ తెలుగు పీపుల్ వాంట్స్ టు నో. యా, తెలుగు పీపుల్, రాయలసీమ పీపుల్ వాంట్స్ టు నో, కడప పీపుల్ వాంట్స్ టు నో వై రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం మొదలు ఎందుకు పెట్టారు, పెట్టి ఎన్ని వేల కోట్లు ఎవరికి పే చేశారు బిల్లులు, ఆ డబ్బులు ఎట్లా పోయినాయి, దానికి బాధ్యులను ఎవరు చేశారు, కేంద్రం మందలిస్తే ఫైన్ వేస్తే ఎంత కట్టారు, దాని భారం ఎవరిది, ఆ డబ్బు ఎవరిది, ప్రజలకు మీరు సమాధానం చెప్పాలా. ఆంధ్రప్రదేశ్ ప్రజల అందరికీ మీరు సమాధానం చెప్పాలా అని మేము ప్రశ్నించడం జరిగింది. ఇంకో మాట అడిగినాం, మీరు రాయలసీమ పథకం, రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద కావాలంటే అసెంబ్లీ వేదిక మీద ఉంది, మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మా ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మా మినిస్టర్లు ఉన్నారు, వాళ్ళందరూ పెద్ద మనుషులు కూర్చొని వాళ్ళ యొక్క విధానాన్ని మీకు చెప్తారు. ఒక వేదిక ఉంది మనకు, రాష్ట్రానికి మనకు ప్రజా పరిపాలనలో ఉండము, మనకు అసెంబ్లీ వేదికగా వచ్చి అడగాలంటే వాళ్ళకి ఏమీ లేదండి. అవినాష్ రెడ్డి గారు ఇంతవరకు రాలేదు, ఒక్క మీటింగ్ కానీ ఎక్కడ ఆయన లేదు. ఆయన పార్టీ ఆదేశించింది, దీన్ని వాళ్ళు రాజకీయంగా పార్లమెంట్ లో మాట్లాడుతున్నారు కదా నాటుకోడి ధర ఎంత అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కోళ్ల వ్యాపారం, చికెన్ వ్యాపారం మీద చేస్తారనుకుంటా, నాకు తెలియదు పూర్తిగా. ఐ డోంట్ వాంట్ టు దట్, నాకు కూడా తెలియదు అండి. ఎప్పుడో నేను 14వ సంవత్సరంలో మా హస్బెండ్ ఎలక్షన్స్ కోసం తిరుగుతున్నప్పుడు జనాలు నవ్వుకుంటూ ఒక కామెంట్ చేసేవారన్నమాట, చికెన్ వ్యాపారం చేసుకునే వాళ్ళు, చికెన్ కోసము అదేదో కమిషన్ తీసుకునే వాళ్ళని. నాకు ఫ్యాక్ట్స్ నాకు తెలియదండి. కాకపోతే ఏంటంటే మేము అడుగుతున్నాము వైకాపా పార్టీ నాయకులందరినీ, అసెంబ్లీ లోపలకు రావాల్సిన అర్హత ఉన్న వాళ్ళని, అర్హత లేకుండా ఓడిపోయిన వాళ్ళని ప్రతి ఒక్కరిని అడుగుతున్నాము. రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద మేము అసెంబ్లీలో రెడీగా ఉన్నాము,
మిమ్మల్ని మీరు ప్రశ్నిస్తే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి, అలాగని ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలందరూ రెడీగా ఉన్నారు. ఎందుకు ఈ పథకాన్ని మొదలు పెట్టారు, ఎందుకు ఈ పథకాన్ని అర్ధాంతరంగా ఆపినారు, ఎందుకు ఈ పథకం వల్ల ఎవరికి పేమెంట్ చేశారు బిల్లులు, ఎందుకు ఈ పథకాన్ని ఆపవలసి వచ్చింది, ఎన్ని సమాధానము ఈ యొక్క వైకాపా నాయకులు చెప్పాలా. ఆ యొక్క నాయకులు ఏ కాంట్రాక్టర్ కి ఆ వర్క్ కట్టబెట్టారు ఆయన పేరు కూడా రివీల్ చేయాల్సిన సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ వైసీపీలో ఉండే కీలకమైన నేతలు చాలా మంది ఈ డిబేట్ రోజు 7 o'clock ఏవిఎన్ ముందు కూర్చుంటారు. మాకు తెలుసు ఆ విషయం. ఇప్పుడు ఈ డిబేట్ చూస్తూ ఉంటారు. అసెంబ్లీ రేపటి నుంచి అసలు ఇది ఉంటది కదా, ఇవాళ గవర్నర్ ప్రసంగమే కదా. చూడండి, కడప ఎమ్మెల్యే ఆమె బాగా ఛాలెంజ్ చేస్తూ ఉంది మనల్ని. పదండి రేపటి నుంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద సంగతి ఏంటో చూద్దామని వచ్చారనుకోండి ఒకవేళ అసెంబ్లీకి రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టీం, ఏం చేస్తారు మీరు? రెడీగా ఉన్నామండి సంపూర్ణ సమాచారంతో. ఈ రోజు వచ్చే ధైర్యం వాళ్ళు చేయాలని మేము కోరుకుంటున్నాం. రోజు ఆ భగవంతునికి ప్రార్థిస్తుంటాం, ఎప్పుడు వైకాపా నాయకులు వస్తారు అసెంబ్లీకి, ఎప్పుడు మమ్మల్ని ఇంకా బాగా పని చేయడానికి వాళ్ళు అటెండ్ అయితేనే మేము ఇంకా 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 పెద్ద ఎత్తున పని చేస్తాము, ప్రజల కోసం ఇంకా పాటుపడతాము, మమ్మల్ని ప్రశ్నిస్తారని భయంతో పరిగెత్తుతామని చెప్పేసి మేము ఎదురు చూస్తున్నాం. వాళ్ళు మాకు అవకాశమే ఇవ్వట్లేదు, వాళ్ళ ప్రజలకు కూడా ఇవ్వట్లేదు అవకాశం. వాళ్ళు ప్రజలు కూడా చూస్తామన్నారు. ఎప్పుడు ఈ వైకాపా వాళ్ళు 11 మంది అసెంబ్లీలోకి పోతారు, అసెంబ్లీలోకి పోయేసి ఎప్పుడు ప్రశ్నిస్తారు కూటమిలోని సభ్యులని, కూటమిలోని మంత్రులని, ముఖ్యమంత్రిని, డిప్యూటీ సీఎం గారిని ఎదురు చూస్తా ఉన్నారు. ప్రశ్నించడానికి ఏమీ లేదు. ప్రజలు సంతోషంగా ఉన్నారు, ప్రజలకు పథకాలు వస్తున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ తో బాబు గారు ఎంతో బాగా సఖ్యతతో ఉంటూ ఫండ్స్ తీసుకొని వస్తున్నారు. ఈ రోజు శరవేగంగా మళ్ళా ఇక్కడి నుంచి 2 దశాబ్దాల వరకు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అలాగనే కూటమిలోని నాయకులు కూడా ప్రతి ఒక్కరు ప్రజా సంక్షేమం కోసమే పాటుపడతా ఉన్నారు. ఈ రోజు చూస్తే తల్లికి వందనం మీరు చూస్తే ఎంతమంది పిల్లలకి ఇస్తే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పారు. ఒక్క కడపలోనే ఒక్క కుటుంబంలో ముస్లిం మైనార్టీలు ఎక్కువ మంది పిల్లలు ఉంటారండి. 7 మంది పిల్లలకు ఉంటే 7 మంది పిల్లలకు 13,000 × 7 మందికి ఇచ్చిన ఘనత నేను నా కళ్ళతోనే చూశాను. తల్లుల కళ్ళల్లో ఆనందం చూశాను. అది కూడా నేను ఇంకొక చిన్న పాయింట్ చెప్పదలుచుకుంటున్నాను. ఎప్పుడు సంక్రాంతికో, పండుగలకో, క్రిస్మస్ కో ఇవ్వలేదండి. ఎప్పుడు స్కూల్ రీఓపెన్ అయిపోతే అప్పుడు పిల్లలకు గాని, పుస్తకాలకు గాని, వాళ్ళ ల్యాప్టాప్లు గాని, దేనిలకు గాని ఈరోజు ఇస్తూ ఆగస్టులోనే స్కూల్ రీఓపెన్ అయిన వెంటనే ఇవ్వడం గాని, అందులో కార్మికులకి గాని, శానిటేషన్ మున్సిపల్ వర్కర్లకు గాని వాళ్ళలో కల్పించి వాళ్ళకు కూడా ఇచ్చి, అంటే ఎంత పెద్ద మొత్తంలో సాటిస్ఫాక్షన్ లెవెల్ పెంచాలా. బీద వాళ్ళకి ప్రభుత్వం అండగా ఉంటది. చదవాల ప్రతి ఒక్క పిల్లోళ్ళు. రేపు కాంపిటేటివ్ ఫీల్డ్ లో మా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి ఒక్కరు ఫుల్ కాంపిటీషన్ లో చదువుల పరంగా ముందుకెళ్లాలా, ఉపాధి పరంగా వెళ్లాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పని చేస్తా ఉంటే ఇక చెప్పడానికి ఏం లేదు. అసెంబ్లీకి వస్తే మనమందరం రెడీగా ఉన్నాం కాబట్టి ఆన్సర్ చెప్పుకునే పరిస్థితి లేదు. ప్లస్ వాళ్ళకి ఇక్కడ కూర్చొని టైం వేస్ట్ చేసే ఉద్దేశం లేదు. వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళు బిజీగా ఉండారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో వాళ్ళకి రాజకీయం కూడా వ్యాపారమే కదా. రాజకీయం వ్యాపారం అయ్యాయండి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఈ పరిస్థితిలో ఉంది. ఈ రోజు ఎమ్మెల్యేగా ఈ యొక్క ఆర్థిక పరిస్థితి బాలేని ప్రభుత్వాన్ని ఎంత ఎంత అధ్వాన స్థితిలో, దయనీయ స్థితిలో వదిలేసిపోయారంటే, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 1 సంవత్సరము 9 నెలలు కాబోతుంది మొత్తం అన్నిటినీ ఒక గాడిలో పెట్టుకుంటూ వచ్చి ఈ రోజు కరెంటు బిల్లులు కూడా 13 పైసలు తగ్గించే పరిస్థితికి తీసుకొని వచ్చినారు అని అంటే ఇది అచీవ్మెంట్ అండి. ఈ రోజు చెప్పిన పథకాలన్నీ వెళ్తున్నాయి, అలాగనే డెవలప్మెంట్ వెళ్తా ఉంది, అలాగనే ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా వస్తా ఉంది, అలాగనే గాంజాను ముంచెత్తినారు. అలాంటి కడపలోనే ప్రజలు వచ్చి గాంజా తగ్గుతా ఉందమ్మా ఇంకా పెంచాలి అని చెప్పేసి మా లాంటి వాళ్ళతో బ్రహ్మాండంగా పనిచేయించుకుంటా ఉంటారు. పెంచాలి, ఇంకా గాంజా ఇంకా తగ్గించాలని, అంతేనా? చాలా తగ్గించాలండి. ఒక్క నిమిషం మాధవి గారు, ఒక్క నిమిషం అండి. గఫూర్ గారు, నిజానికి ఇది నీడ్ ఆఫ్ ది అవర్ కదా. ఈ లడ్డు వివాదం మీద మేం చేయలేదని వారు, మీరు చేశారని వీరు, ఇది పెద్ద వివాదం జరుగుతోంది. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇవాళ నేషనల్ మీడియా అంతా కూడా ఫోకస్ చేసిన అంశం అది. బయట కూర్చుని ఎవరింట్లో వాళ్ళు కూర్చుని మాట్లాడుకుంటే ఏమొస్తుంది? దీని మీద పెద్ద రిఫ్ట్ నడుస్తున్నప్పుడు అసెంబ్లీలో ఉండి ఏం జరిగిందనేది, నీ గవర్నమెంట్ హయాంలో ఏం జరిగిందనేది నువ్వు చెప్పాలి.
నీ దగ్గర ఫైండింగ్స్ ఏంటి, వాళ్ళు ఏం ఫైండింగ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర అనేది వాళ్ళు చెప్పాలి కదా. ఏదో ఏకసభ్య కమిషన్ వేస్తున్నామని వీళ్ళు, సిట్టు ఛార్జ్ షీట్లో అది కలవలేదని చెప్పిందని వాళ్ళు, ఏంటనేది అసెంబ్లీలో చర్చిస్తే కదా రికార్డు. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఆ చిన్న ఇది మిస్ అవుతున్నాడు? ఆయన దొరికిపోతానేనా లేకపోతే వేరే ఇంకేదన్నానా? ఇప్పుడు అందరి అనుమానం ఏమంటారు సార్, అది వైవి సుబ్బారెడ్డి వరకే పరిమితమైందా లేకుంటే హైకమాండ్ యొక్క జోక్యం ఉందా ఈ టెండర్స్ లో అనేది, అది చాలా మందికి అంటే చేసింది హవాలా ఉందని కూడా అంటున్నారు కదా. కాబట్టి అంత మీదేసుకోవాల్సిన పని లేదు సార్. చెప్పేది ఏమిటంటే ఎప్పుడైతే బయటకు వచ్చిందో, అయ్యా మీరు గవర్నమెంట్ మీరు ఉన్నారు, నిష్పాక్షికంగా విచారణ జరపండి, దోషులు తేలితే శిక్షించండి, మాకేం అభ్యంతరం. మీరు ఎట్లయితే ట్రస్ట్ బోర్డు వేసినారో మేము ట్రస్ట్ బోర్డు వేసినాం తప్ప ఇవన్నీ చేయమని ఎవరైనా ఏ గవర్నమెంట్ అని చెప్తా దాన్ని తప్పించుకుని ఉండొచ్చు. అట్లా కాకుండా మీదేసుకొని పందికో ధర ఇంత, పందికోవి ఎట్లా తీసుకొని వస్తారు, ఎట్లా చెప్తారు అని, లేదు కల్తీనే లేదని, ఇట్లాంటివన్నీ మీదేసుకుంటూ వైసీపీ ఓన్ చేసుకున్నది. అది ఏ రాజకీయ పార్టీ కూడా చేయకూడదు సత్యం. ఎందుకంటే జరిగింది ఘోరమైన తప్పైనప్పుడు ఒకవేళ వీళ్ళు అంత సీరియస్నెస్ అనుకోకపోయిండొచ్చు. కానీ ఇప్పుడు జనాలందరూ ఫీల్ అవుతున్నారు, ఇది ఒక మత విశ్వాసాలకు సంబంధించినటువంటి గాయపడుతున్నారు అనుకున్నప్పుడు తప్పించుకుని ఉండాలి కదా రాజకీయ పార్టీ. ఒక రాజకీయ పార్టీ ఆ రకంగా వాదించడం అనేటువంటిది, నాన్ వెజిటేరియన్ లేదు, అది లేదు, ఇది లేదని చెప్పడం అది సరైనది కాదు. ఇప్పుడు అసెంబ్లీకి పోతే సార్, ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం మీదనే చర్చ పెట్టిండొచ్చు. అయ్యా ఆ రోజు మాకు ఏది గ్రీన్ ట్రిబ్యునల్ ఆపింది, మీరు చేయండి అని చెప్పొచ్చు. రెండవది ఏమిటి, వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి మీరేం నిధులు తెస్తున్నారు, మేమంటే అప్పుడు బీజేపీలో మేము కూటమిలో లేము, మీరు కూటమిలో ఉన్నారు కాబట్టి ఎందుకు అడగరు, మీరు రాయలసీమ మీద శ్రద్ధ లేదు అని అడుగు చేయొచ్చు. ఏదైనా కానీ అసెంబ్లీకి పోయి ప్రజల తరఫు నిలబడితే వీళ్ళకి ఏదైనా మైలేజ్ వస్తుంది, అడ్వాంటేజ్ ఏదైనా వస్తుంది. కానీ అట్లా కాకుండా ఇప్పుడు ఈ రోజు పోయినారు 11 నిమిషాలు, సరే పోయినారు సంతోషం, రేపటి నుంచి కూడా పోయి వాయిదా తీర్మానమో లేకుంటే చర్చకు సంబంధించి ఇప్పుడు నంబర్లు మారిపోయిన 304 ఉండింది, లేకుంటే అడ్జర్న్మెంట్ మోషన్, ఇట్లాంటివన్నీ కూడా మీరు రైజ్ చేసి చాలా మంచి అవకాశం సార్ ప్రభుత్వాన్ని నిలవేయడానికి. ప్రభుత్వం మెజార్టీ ఉంది, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అవుతుంది, వాళ్ళు చెప్పిందే ఆమోదింపబడుతుంది. అయినప్పటికీ ఇప్పుడు పార్లమెంట్ లో సార్ నెహ్రూని తిడుతున్నారు, ఇందిరాగాంధీ తిడుతున్నారు, మరి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఏమైనా పర్సనల్ గా ఫీల్ అవుతున్నారా? వాళ్ళు చేసే ఫైట్ వాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళు చేస్తూనే ఉన్నారు కదా. ఇవాళ ఎప్స్టీన్ ఫైల్స్ మీద కానీ లేకపోతే నరవాణే బుక్ మీద కానీ రాహుల్ గాంధీ మాక్సిమం ఫైట్ చేసినాడు. ఓకే, అది ఏం చేస్తారు తర్వాత ఎక్స్పోజ్ అయితే చేస్తున్నాడు కదా, అంతే కదా. అది డ్యూటీ. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన డ్యూటీ ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరఫున మాట్లాడాలా, ప్రభుత్వంలో ఉండే బలహీనతల గురించి మాట్లాడాలా, ప్రభుత్వ విధానంలో లోపాలని వివరించాలా, సస్పెండ్ చేసి చేస్తారు అంతే తప్ప ఇట్లా ఇండ్ల దగ్గర కూర్చోవడం మాత్రం చాలా మంది ఎమ్మెల్యేలకు ఇష్టం లేదండి. 11 అవును, కొంతమంది ఎమ్మెల్యే లేదో పక్క చూపులు చూస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి, చూద్దాం ఫ్యూచర్ లో. కాబట్టి సరే వారు అసెంబ్లీకి రెగ్యులర్ పోతే మంచిదని నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మాధవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు.